ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th HSCC నావటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. రైట్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ చంద్ యాదవ్. ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఎక్కడ విన్నా ఏ నోట విన్నా క్రికెట్ 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 క్రికెట్. ఈరోజు ఆసియా కప్ 41 years చరిత్రలో ఫస్ట్ టైంగా దాయాదుల పోర్ అయితే జరుగుతూ ఉంది. మరికొన్ని గంటల్లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఫైనల్లో తలపడుతున్నాయి. 41 సంవత్సరాల ఆసియా కప్ హిస్టరీలోనే ఫస్ట్ టైం ఇండియా పాకిస్తాన్ ఫైనల్ అయితే తలపడుతున్నాయి. దీనికి సంబంధించి కొంతమంది క్రికెట్ లవర్స్ ఉన్నారు. సో ఈరోజు ఈవినింగ్ మ్యాచ్ ఏ విధంగా ఉండబోతుందో క్రికెట్ లవర్స్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బ్రదర్, నీ పేరు? లోకేష్. సో లోకేష్, ఈవినింగ్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ కదా, సో మ్యాచ్ ఎట్లా ఉండబోతుంది? మ్యాచ్ అయితే చాలా హోరాహోరీగా జరగచ్చు, కానీ ఇండియా అయితే అబ్జల్యూట్గా గెలిచేస్తుంది. ఎందుకంటే ఇండియా ఎలా అయినా గెలిచేస్తుంది అని మనకు తెలుసు, కానీ కొంచెం టఫ్ ఇస్తే బాగుంటుందని చెప్పి అనుకుంటున్నాం. మొన్న జరిగిన మ్యాచ్ ఇండియా వర్సెస్ శ్రీలంక అయితే చాలా బాగా అయింది, బట్ పాకిస్తాన్ కొంచెం టఫ్ ఫైట్ ఇస్తే బాగుంటుందని చెప్పి కోరుకుంటున్నాం అనమాట. సో ఇప్పుడు వరకు ఆడిన 2 మ్యాచ్ల్లో కూడా ఇండియా అలవోకగా గెలిచేసింది. సో ఈ మ్యాచ్ అయినా కొంచెం టఫ్ ఇస్తే బాగుంటుంది అంటున్నా? అవును, కానీ ఈ రోజు ఎందుకు కొంచెం టఫ్ ఇస్తుందేమో పాకిస్తాన్ అని అనిపిస్తుంది. 2 మ్యాచ్లు అయితే ఎందుకు బాధ అనిపించలేదు, కానీ ఈరోజు నైట్ కూడా నిద్ర పట్టలేదు అనమాట. ఎందుకంటే ఈరోజు కొంచెం టఫ్ ఫైట్ ఇవ్వచ్చేమో అని చెప్పి అనిపిస్తుంది అనమాట. ఓకే, సో ఈ రోజు మ్యాచ్లో మన ఇండియాలో ఎవరు ఎక్కువ స్కోర్ చేసే అవకాశం ఉంది? ఐ థింక్ అభిషేక్ శర్మ. అబ్జల్యూట్గా అభిషేక్ శర్మ ఉన్నంత వరకు చాలా బాగుంటుంది, ఎందుకంటే పవర్ ప్లేలో ఉంటాడు కాబట్టి ఎక్కువ రన్ స్కోర్ చేసే పాసిబిలిటీస్ ఉన్నాయి కాబట్టి మ్యాక్సిమం అభిషేక్ శర్మ అని అనుకుంటున్నాను. సార్ చెప్పు, ఈ రోజు మ్యాచ్ ఎట్లా ఉండబోతుంది? మ్యాచ్ అయితే మళ్ళీ వన్ సైడ్ లాగా ఉంటుంది. పాకిస్తాన్కి అసలు మనకి అది మ్యాచ్ అనేది కదా, ఏదో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడినట్టు ఆడతారు. ఇది ఈజీ విన్ ఇండియాకి. సో పాకిస్తాన్ క్రికెట్లో ఇంజమామ్ ఉల్ హక్ మాట్లాడుతూ అభిషేక్ శర్మ బ్యాట్లో చిప్ ఏదో పెట్టారు, సో అందుకే అన్ని రన్స్ స్కోర్ చేయగలిగాడు, ఎవరు స్కోర్ చేయలేకపోయినా అని అన్నారు. దీన్ని ఎట్లా చూడొచ్చు? వాళ్ళకంటే చిప్ లేదన్నట్టు మాట్లాడతారు. చిప్ పెడితే ఆడడం, చిప్ పెట్టడం కాదు. వాళ్ళు మెయిన్ బౌలింగ్ వేయలేరు వాళ్ళు, దానికి ఇలా మాట్లాడతారు. సో ఈ రోజు మ్యాచ్లో ఎవరు ఎక్కువ స్కోర్స్, మన ఇండియా టీంలో ఎవరు ఎక్కువ స్కోర్స్ రన్ చేసే అవకాశం ఉందంటారు? నేనైతే అభిషేక్ శర్మ, సంజు శాంసన్ అనుకుంటున్నాను. ఓకే, సో బౌలర్ విషయానికి తీసుకుంటే బుమ్రా గత 2 మ్యాచ్ల్లో అంటే ఆశించిన స్థాయిలో పర్ఫామ్ చేయలేదు. ఈ మ్యాచ్లో బుమ్రా ఎలా ఆడతారు అనుకుంటున్నారు? ఆశించే దగ్గర పర్ఫార్మెన్స్ లేదంటే అది సిచ్యువేషన్ బట్టి ఉంటుంది. ఈరోజు ఎందుకో టఫ్ ఇస్తాడు బుమ్రా అనిపిస్తుంది. ఓకే, సో ఫైనల్గా 41 years అంటే ఆసియా కప్ 41 yearsలో ఫస్ట్ టైం ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఫైనల్లో తలపడుతున్నాయి. సో మరోవైపు షేక్ హ్యాండ్ వివాదం కూడా జరుగుతుంది, ఎందుకంటే ప్లేయర్ షేక్ హ్యాండ్ ఇవ్వాలి, పాకిస్తాన్ వాళ్ళు చాలా వ్యాఖ్యలు చేస్తున్నారు. దీన్ని ఎట్లా చూడొచ్చు? షేక్ హ్యాండ్ అంటే ఇప్పుడు వాళ్ళు చేసిన దానికే మన వాళ్ళు చేస్తున్నారు. యాక్చువల్గా అయితే వాకౌట్ చేయాలి, వాటి స్పోర్ట్ వేస్తే మన వాళ్ళు ఆడారు. దానికి కూడా సెకండ్ ఇవ్వలేదు అడుగుతున్నారంటే అది పాకిస్తాన్ అసలు స్పోర్ట్ స్పిరిటే లేదని చెప్పాలి దాని గురించి. సో మ్యాచ్ చూస్తావా? ఈవినింగ్ చూస్తా అన్న. ఎట్లా ఉండబోతుంది అంట? ఎట్లా అంటే నార్మల్ ప్రాక్టీస్ మ్యాచ్ అన్న, అంత ఏం ఉండదు. అంత పోటీ కూడా పాకిస్తాన్ అని తెలుసు కదా, మనకి అందరికీ తెలుసు, మనకి తెలుసు, నీకు తెలుసు, మనకి వీడియో తీస్తాను మనోడికి కూడా తెలుసు. అంత పోటీ అంత ఇలేరు. వారు వన్ సైడ్ అంటావు? వన్ సైడ్ అన్న, వన్ సైడ్ మ్యాచ్ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది. ఓకే, ఇప్పుడైతే అంతగా పోటీ చేసి మనకి బరాబర్ ఆడినట్టుగా అయితే అవ్వదు. ఓకే, సో మన ఇండియా టీంలో ఎవరు నీ ఫేవరెట్ ప్లేయర్? శ్రేయస్ అయ్యర్ అన్న, టీం లేదన్న. ఓకే, సో ఇప్పుడు ఈ రోజు ఉన్న టీంలో ఎవరు బాగా ఆడతారు అనుకుంటున్నారు? సంజు శాంసన్ ఆడతాను. సంజు శాంసన్ అండ్ గిల్. ఓకే, శుభ్మన్ గిల్. సో ఓకే, మరి బౌలింగ్లో ఎవరు మన వాళ్ళు ఈరోజు పాకిస్తాన్ మీద వన్ సైడ్ రెచ్చిపోయే అవకాశం ఉందంటారు? బుమ్రా చేసే అవకాశాలు ఉన్నాయి, కానీ బౌలింగ్ అంటే ఎవరూ చెప్పలేము, మన చేతుల్లో ఉండదు. ఓకే, బౌలింగ్ అంటే ఒక రోజు మంచిగా పడుతుంది, ఒక రోజు పడదు. బ్యాడ్ లక్ బట్టి వేస్తారన్న. బుమ్రా అయితే మంచి బౌలరు, వేస్తారు. ఈరోజు మన వాళ్ళు చెప్పినట్టు వన్ సైడ్ మ్యాచే, చూడడానికి కూడా అంత ఇంట్రెస్ట్ ఏం రావట్లేదు. ఆల్రెడీ ఒక మ్యాచ్ అంటే చూడొచ్చు, కానీ ఒకేసారి 3 మ్యాచ్లు అంటే అంత ఇంట్రెస్ట్ కూడా రావట్లేదు. వాళ్ళు కూడా అంత టఫ్ ఫైట్ ఇవ్వట్లేదు. ఈవెన్ మొన్న అయినా శ్రీలంక మన మ్యాచ్ కూడా చాలా బాగా ఆడారు. వాళ్ళు కూడా దగ్గర వరకు వచ్చి గెలిచే ఛాన్స్ వాళ్ళకు ఉంది, కానీ ఓడిపోయారు. కానీ అంత పాకిస్తాన్ నుంచి అయితే అంత గట్టి పోటీ అయితే లేదు. ఏదో నార్మల్ ప్రాక్టీస్ మ్యాచ్లో ఆడుతున్నట్టు ఇండియాతోనే ఏదో ఐర్లాండ్ బాగానే ఆడుతుందిలే,
ఇంకా దీనిగా ఆడుతున్నట్టుంది. వాళ్ళైతే కసి అయితే లేదు. ఈ మ్యాచ్ పిచ్చిలంట పెద్ద బిల్డప్లు కొట్టేసి అలా ఏదో ఉద్యోగం పీల్చేసామని చెప్పేసి వాళ్ళని పొడిస్తామని చెప్పేసి లేదా ఇన్స్టాలో స్టేటస్లు పెట్టుకోవడం వరకే తప్ప వాళ్ళకి ఆ కసి అనేది మ్యాచ్లో అయితే చూపించలేదు. వాళ్ళు మన ఇండియా అంటే ఆల్రెడీ ముందే భయపడిపోయి వచ్చేస్తారు వాళ్ళు. సో వాళ్ళకి నిజంగా నువ్వు చెప్పినట్టు మ్యాచ్ మీద పెట్టే ఇంట్రెస్ట్, ఈ ఇన్స్టా మీద పెట్టే ఇంట్రెస్ట్ మ్యాచ్ మీద పెద్దగా లేదు. ఎందుకంటే వాళ్ళు కూడా ఇండియా వాళ్ళు ఏదో చిప్పు పెట్టుకొని ఆడుతున్నారు, సెకండ్స్ ఇవ్వట్లేదు అంటూ ఏవో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. దీన్ని ఎట్లా చూడొచ్చు? అవన్నీ పనికి మనల మాటలన్నా, చేతకాని వాళ్ళు అడ్వాన్స్ వాళ్ళు అన్నీ చెప్తారు. అదే అవన్నీ ఒకటే ఇదే వాళ్ళు మన అంటే డైవర్ట్ చేయడానికి, దీని అంతా డైవర్ట్ చేయడానికి చిప్పు గది గుడ్ అని చెప్పేసి అవన్నీ చెప్తారు. కానీ అవన్నీ ఐసీసీ ఏది జరిగినా ఐసీసీ రూల్స్ ప్రకారం బ్యాట్ అవని బాల్ అవని అన్ని ఐసీసీ రూల్స్ ప్రకారం జరుగుతుంది. అక్కడ రిఫరీలు ఉంటారు, ఎంపైర్లు ఉంటారు, వాళ్ళు చెక్ చేసుకుంటారు. వీళ్ళు నార్మల్గా దాన్ని డైవర్ట్ చేయడానికి, వీళ్ళు ఓడిపోతుంది దాని నుంచి డైవర్ట్ చేయడానికి వాళ్ళు అలాంటి వాళ్ళని చెప్తారనమాట. సో ఇది పూర్తిగా ఇప్పుడు చూసుకున్నట్లయితే నిజంగా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఒక టైంలో ఇంట్రెస్ట్ ఉండేది. కానీ ఈరోజు చూసుకుంటే కంప్లీట్ అసలు ఇంట్రెస్ట్ అనేది లేదు. ఇది ఒక ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతున్నట్లయితే ఉంది. కానీ ఏదైనా కూడా ఇండియా అలవోకగా గెలుస్తుంది. మ్యాచ్ చూసి ఇంట్రెస్ట్ అయితే మాకు పెద్దగా రావట్లేదు. ఎందుకంటే మొన్న ఇండియాకి శ్రీలంకకి మ్యాచ్ అద్భుతంగా జరిగింది, చూసే ఇంట్రెస్ట్ కూడా వచ్చింది. ఇండియా ఆస్ట్రేలియా మ్యాచ్ అద్భుతంగా ఉంటుంది. కానీ ఈరోజు పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఒకానొక టైంలో టీవీలు కత్తుక్కుపోయేవారం. ఈరోజు పాకిస్తాన్ మ్యాచ్ అంటే అసలు వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా చాలా చూడటానికి కూడా అసహ్యంగా ఉంది. ఎందుకంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ పక్కన పెడితే గ్రౌండ్కి సంబంధించి కానీ సోషల్ మీడియాకి సంబంధించి కానీ ఏవో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. వాటి మీద పెట్టి ఇంట్రెస్ట్ కనీసం మ్యాచ్ మీద పెడితే అట్లీస్ట్ ఇండియాకి పోటీ అయినా ఇవ్వగలుగుతారు. సో ఈరోజు అయితే ఇండియా వన్ సైడ్ విన్ చేస్తుందంటూ కూడా క్రీడాభిమానులు అందరూ చెప్తున్నారు. సో ఏదేమైనా కూడా ఈరోజు ఆసియా కప్ ఇండియా సొంతం చేసుకోవాలని సగటు భారతీయుడిగా ప్రతి ఒక్కరు కోరుకుందాం. ఇండియా గెలుస్తుంది. సో నేనైతే మ్యాచ్ చూస్తాను, మీరు కూడా నాతో పాటు మ్యాచ్ చూడాలని అందరితో పాటు కోరుకుందాం. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. వీడియో జర్నలిస్ట్ రాజుతో చందు, సుమన్ టీవీ, విశాఖపట్నం.